ఆధారం నీవేగా, ఆనందం నీలోనే. ఆధారం నీవేగా, ఆనందం నీలోనే. ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే. సాక్షాత్మై నీకోసమే, సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆనందం నీలోనే. ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే. సాక్షాత్మై నీకోసమే, సాక్షాత్మై. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో. కలవరాల కోటలో, కన్నీటి బాటలో. కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆనందం నీలోనే. ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే. సాక్షాత్మై నీకోసమే, సాక్షాత్మై. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓరిబాబరి కరబరాంతురాని ఆశయ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, యెహోవా దేవా నా మాటలు చెవిని పెట్టుము. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో నా మాటలు చెవిని పెట్టు. మనుషులతో మనం మాట్లాడరు కానీ ఆ మాటలు వింటున్నావు నువ్వు, నా మాటలు ఏమైనా చెవిలోకి పెడుతున్నావా అని అన్నట్లుగానే దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూసారు దేవుడితోటి. నా ధ్యానం మీద నేను ధ్యానిస్తున్నాను నిన్ను గురించి, దాని మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నువ్వు దాన్ని ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి వాటి మీద. దేవుని మీద నేను దేవునితో దావీదు మహారాజు చెప్తున్న మాటలు. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించున్నాను. నేను ఎవరిని ప్రార్థన చేయట్లేదు, ఎవరి మీద నేను ధ్యానం ఉంచట్లేదు, లక్ష్యం ఉంచట్లేదు. నీ మీదే లక్ష్యం ఇస్తున్నాను, నీ మీదే ధ్యానం ఇస్తున్నాను. కనుక నువ్వు ఏం చేయాలి? నా ఆర్తధ్వని ఆలకించు. నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఎప్పుడు వినబడుతుందట? ఫస్ట్ ఉదయం లేవగానే దేవుని మీద దేవుని యొక్క సన్నిధిలో ఆయన కంఠస్వరం వినబడుతుందట. దావీదు యొక్క కంఠస్వరం, దావీదు కంఠస్వరం, కంఠధ్వని దేవుని సన్నిధిలో వినబడుతుందట. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉదయాన్నే లేచి. ఉదయాన్నే
దేవుని యొక్క సన్నిధిలో కంఠధ్వని, కంఠస్వరం వినబడాలి. మన కంఠస్వరం ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేయాలి. నీ సన్నిధిని మళ్ళీ ఏమంటున్నాడు కింద, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసుకొని కాచుకొని ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. మనం వంటలు సిద్ధం చేసుకుని, భోజనాలు సిద్ధం చేసుకుని చర్చికి వచ్చినట్లుగా ఈయన చెప్తున్నాడు. దావీదు మహారాజు ఏంటట, ప్రార్థన సిద్ధం చేశాడట. ఎప్పటికీ? ఉదయానికి. దాన్ని తినటానికి, లేకపోతే కాయగూరలు వండుకొని దేవుని సందుకు వస్తాం కదా, అలా నేను వంటలు సిద్ధం చేసి భోజనం సిద్ధం చేసినట్లు అన్నీ సిద్ధపరచుకొని వెళ్ళిన తర్వాత భోజనం చేయడానికి, లేకపోతే పిల్లలకి ఇది పెట్టేసి తీసుకురావడం, లేకపోతే ఏదో చేయడానికి సిద్ధం చేసినట్లుగా ఈయన చెప్తున్నాడు, నేను ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిద్ధపరచుకున్నట్టు ఉదయాన్ని కూడా ఏం ప్రార్థన చేయాలి అంటే, ఈయన ఉదయం మధ్యాహ్నం మూడు పూటలు ప్రార్థన చేస్తాడు. 7 మార్లు దేవుని స్తుతిస్తాడట. దానియేలు 3 మారు ప్రార్థిస్తాడట. ఇలా బైబిల్లో ఆయా భక్తుల గురించి వ్రాయబడింది. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచింది. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో సిద్ధపరచుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన ఎడతెక్కకుండా, ఈ సంవత్సరం అన్నా ప్రభా ప్రతి ఒక్కరోజు కూడా మానకుండా నేను ప్రార్థిస్తాను నీ సన్నిధిలో. ఎవరైనా ఏ రోజైనా మానేసారేమో ప్రార్థన, ఏ ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ, మధ్యాహ్నం ఈ పనికి వెళ్తారు కదా, ఉదయం సాయంకాలం ఎప్పుడు ప్రార్థన చేయడం మానేశారేమో. ఒకవేళ ఈ సంవత్సరంలోనైనా, నూతన సంవత్సరంలోనైనా నేను ప్రార్థిస్తానయ్యా, దావీదు మహారాజుకు ప్రార్థన నేర్పించిన వాడివి నాకు కూడా ప్రార్థన నేర్పించు అని అడగండి. ప్రార్థన అంటే మనుషులకి కొంతమందికి తెలియదు. ప్రార్థన చేయమంటే కొంతమంది సరి చేయరు. ఈ ప్రార్థన అంశాలు దేవుని సందులో మీ యొక్క అవసరాలు ఏంటో దేవునికి చెప్పడమే ప్రార్థన. మనుషులకి ఎలా చెప్తారో అలానే దేవునికి చెప్పడమే ప్రార్థన. అంటే ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందు అని అంటున్నాడు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడువు కావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడువు కావు నువ్వు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. చెడుతనం అన్న దగ్గర ఏముంది? కిందన పుట్టినోట్లో దుష్టులకు నీ దగ్గర చోటు లేదు. పుట్టినోట్లో దుష్టుడు అని ఉంది. దుష్టునకు నీ దగ్గర చోటు లేదు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దేవుడి దగ్గర ఏమి లేదు? చెడుతనానికి చోటు లేదు. చెడుతనం చేసే వారికి చోటు లేదని అర్థం. చెడుతనం అంటే చెడు పనులు చేసేవారికి దేవుడి దగ్గర చోటు లేదు. నీవు దుష్టత్వం చూసి ఆనందించి దేవుడు కావు. చెడుతనంకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. డాంబికంగా మాట్లాడేవారు, హడావిడిగా మాట్లాడుతుంటారు. కొంతమంది లేనిది ఉన్నది వందలేంది కలిపేసి వాళ్ళ మీద కలిపేసి, లేకపోతే ఏదేదో చెప్పేసి ఏదేదో చేసేసి హడావిడిగా మాట్లాడతారు. పెద్దగా గట్టిగా మేమే గొప్పవాళ్ళమని మిగతా వాళ్ళ దగ్గర చూపించుకోవాలని, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గరైనా చూపించుకుందామని అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. సరే, నిలవలేరట వాళ్ళు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని పనిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో దేవుని పనిలో నిలబడలేని వారు ఎవరో డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారు అందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవారు నీకు అసహ్యమైన వారు. సరి చేసుకోవాల్సిన దినాలు, సరి చేసుకోవాల్సిన పనులు ఉంటే సరి చేసుకోవాలి. సరిచేయబడకుండా ఏది కూడా
ఉపయోగపడదు. ఏది కూడా ఉపయోగపడదు సరిచేయబడకుండా. సరిచేస్తేనే, సరిగా ఉంటేనే ఉపయోగపడుతుంది. ఒక వాచ్ అయినా, ఒక రింగ్ అయినా, ఉంగరం అయినా సరిచేయలేదు, ఒక పక్కే ఉంది, ఇంకో పక్క సరిగా అతకలేదు, దాన్ని ఏం చేస్తారు? పెట్టేసుకుంటారా? పడిపోతుందని మళ్ళా బాగు చేయించుకుంటారు, సరి చేసుకుంటారు. దేవుడు కూడా సరిగా లేకపోతే మనల్ని అంగీకరించాడు. సరి చేసుకోవాలి. ప్రభువా నాది ఈ పరిస్థితి, నాది ఈ పరిస్థితి నాయన. వాక్యం వింటున్న టైంలోనే దేవుడు నీతో మాట్లాడినప్పుడే అప్పుడే సరి చేయబడాలి. అప్పుడే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే ఇంకా నీ జీవితానికి ఇంకా తిరుగునేది ఉండదు. లేకపోతే కొనుక్కుంటే అపవాది వచ్చి ఉన్న వాక్యం కూడా ఎత్తిపోతాడట. వెండి బంగారం ఎత్తిపోవడానికి అపవాది రాడు, కానీ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోకుండా ఎత్తిపోతాడట. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం హృదయంలో భద్రపరుచుకోవాలి. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులని తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకోండి. చూసారా, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానపరిచెదరు, అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు? దేవుడు చెప్తున్నారు, అబద్ధమైన వాటిని వెదకూడదు, దేవుని వెదకాలి, దేవుని సన్నిధిని వెదకాలి. దేవుని భక్తులందరూ, దేవుని బిడ్డలందరూ చేయవలసిన పని అదే. బైబిల్లో ఉన్న అందరూ కూడా దేవుని బిడ్డలందరూ అదే చేశారు. దేవుని సన్నిధిని నిత్యము వెతికేవారు. ఇంట్లో ఉన్న, మందిరంలో ఉన్న, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నీ తోడు నాకు ఉంచు, నీ దూతలు తోడుంచు అని మొర్రపెట్టుకునేవారు. ఇంకా మన కింద చూస్తే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. అమ్మ బాబోయ్, కరెక్టే మాట. అబద్ధములాడు వారిని నీవు నశింపచేయదు. ప్రకటన గ్రంథం 21:8 ఉంది. అబద్ధములాడే వారిని నశింపచేస్తాడు దేవుడు లాస్ట్లో. ఎప్పుడు మామూలుగానే వారికి అన్నీ జరిగిపోవచ్చు, వారి అబద్ధాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు ఒక రోజున అబద్ధములాడేవారిని రెండో మరణమైన అగ్నిగుండలు వేసేస్తాడట. పిరికివారును, నరహంతకులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహార్థకులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములతో పండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండో మరణం. అబద్ధికులందరూ, అబద్ధాలు ఆడే అందరూ కూడా రెండో మరణంలో పాలు పొందుతారు లాస్ట్లో. ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం రాస్తాడు? అబద్ధం ఆడవారే నీవు నశింపచేయదు. దేవుని దృష్టిలో అబద్ధం ఆడడం కూడా చాలా చాలా పొరపాటు, చాలా చాలా తప్పు. మనం అబద్ధం ఆడకూడదు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును. హలేలి 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 హలేలి. నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. ఎంత అద్భుతమైన మాట చూసారా? నీ కృపను బట్టి, నీ కృపను బట్టి నేను నీ మందిరంలో ప్రవేశిస్తానయ్యా. నాదంటూ ఏది లేదు నాకు, నీవే నాకు అన్నీ. నీ మందిరమే నాకు ఆశ్రయము, నీ మందిరంలోనే నాకు ఆశీర్వాదము. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేది. ఒకవేళ నీ మందిరంలో వెళ్ళటానికి నాకు అవకాశం లేదనుకో, ఈ పరిశుద్ధాలయం ఎక్కడుందా అని నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నేను నమస్కారం చేస్తాను, నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దావీదు మహారాజు తన మాటలన్నీ దేవునితోనే చెప్తుండే. పిల్లల గురించి పాడదగిందట ఈ యొక్క వాక్యం. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపిము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము అని చెప్తూ కొంతమందిని గురించి చెప్తున్నాడు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకములాడుతురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము.
వారు తమ ఆలోచనలో చిక్కుబడి ఉన్నారు. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు. వారి నోటి యథార్థత లేదు. కొంతమంది గురించి దేవుడు చెప్తున్న మాట, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడతారు. వారి నోటి యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. 9వ వచనంలో వారి కంఠము తెరచిన సమాధి. వారి కంఠంతో మాట్లాడితే సమాధిలోనికి ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోతారట. అంత భయంకరంగా ఉంటుందట. కానీ వారికి తెలియదు అది. వారు నాలుకతో ఇచ్చకములాడుతారు. నాలుకతో ఇష్టం వచ్చేటట్లుగా, ఎదుటి వాళ్ళకి ఇష్టం పుట్టించేటట్లుగా మాట్లాడతారట. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులు, పాపులు అని వాళ్ళు తీర్చి వాళ్ళు పాపులు. కానీ వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురు. వారు చేసిన అనేక దోషాలను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు నిన్ను ఆశ్రయిస్తారు గనుక నిత్యం వారికి ఏముంటుంది? ఆనందధ్వని. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. దేవుడు సంతోషం ఇచ్చేవాడు, దేవుడు ఆనందం ఇచ్చేవాడు. అపవాది ఎప్పుడు కూడా రోగాలు పెట్టేది, బాధలు పెట్టేది అపవాది. దేవుడు ఎప్పుడు కూడా ఏమిస్తాడు? నిన్ను ఆశ్రయించేవారు అందరూ కూడా సంతోషిస్తారు. దేవుడిని మనం ఆశ్రయించినట్లయితే మనకు ఆనందము, సంతోషము ఎప్పుడూ ఇస్తాడు దేవుడు. దేవుని మనం సరిగ్గా ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా అంగీకరించాలి. అప్పుడు మనకి ఆనందం, సంతోషం ఎప్పుడు ఇస్తాడు ఆయన. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యం ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే వారిని కాపాడుతావు, ఎందుకంటే వారు నిన్ను ఆశ్రయించారు. నీవే నిన్ను ఆశ్రయించే వారికి సంతోషం ఇస్తున్నావు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము కూడా ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము ఆనందధ్వని చేస్తారట వారు. ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు కనుక. ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు కనుకనే మేము ఈ విధంగా ఉన్నాం. నువ్వు మాకు ఆరోగ్యం ఇచ్చావు, అందుకే మేము పని పాటలు చేసుకోగలుగుతున్నావు. నువ్వు మాకు అన్నీ ఇచ్చావు. నీ దయ వల్లే, నీ కృప వల్లే, నీ సన్నిధి వల్లే, నీ సంధికి రావటం వల్లే, నీ సంధిలో ప్రార్థనలు వల్లనే మేము ఈ విధంగా ఉన్నాం ప్రభా అని చెప్పి ఆయన సంధిలో నీ సంధిలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు మమ్మల్ని ఆశీర్దిస్తున్నావు అని చెప్పి మనం దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. కేడంతో కప్పినట్లు వారిని దయతో కప్పెదు. నీ దయ వారి మీద కప్పుతావు. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు, ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు, ఉల్లసిస్తారు. నీ నామాన్ని గూర్చి, నీ నామాన్ని ప్రేమించేవారు అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, దేవుని యొక్క నామాన్ని ప్రేమించే వారందరూ ఏం చేస్తారు? ఉల్లాసంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎందుకు? దేవుడే వారిని కాపాడుతున్నాడు కనుక. నేను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు. దేవుడే వారిని ఏం చేస్తున్నాడు?
కాపాడుతున్నాడు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు, ఎందుకంటే నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కావు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. డాంబికులు కొంతమంది 100-200 ఇస్తారు, ఎంత ఇచ్చి అంత హడావిడి చేస్తారు డబ్బులు దేవునికి. సరే, వాళ్ళు ఎంత ఇస్తారు, అంత ఇచ్చామన్నట్టుగా వారు హడావిడి చేస్తూ ఉంటారు. 200-300 ఇచ్చి డాంబికులు. అంటే ఎక్కువ ఏంటో సామెత ఉంది కదా, అన్ని వన్ని ఇస్తారు అన్ని గుమ్మనిగా ఉంటుంది, ఏమి లేని ఇస్తారు ఎగిరెగిరి పడతారు అన్నట్టుగా. డాంబికుల్ని సన్నిధిని నిలవలేరు, వారు నిలబడలేరు అట దేవుని సన్నిధిలో. ఇక్కడ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. సరే, దేవుని సన్నిధి సరైన సన్నిధి దేవుడు ఇస్తే అందులో కూడా వారు నిలబడలేరు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో డాంబికంగా లేనిది మనం ఇవ్వలేంది. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను ఇవ్వలేకపోతున్నాను నీ సన్నిధికి, నీకు బిడ్డగా ఇచ్చేదానిగా ఇచ్చేవాడుగా నన్ను చేయి ప్రభా. అందరూ ఇస్తున్నారు నీకు, మరి నీ సన్నిధికి ఇస్తున్నారు ప్రభా, నీకు ఇవ్వలేకపోతున్నాను. నేను నా పనులు నేనేం మానుకోలేకపోతున్నాను, కానీ నా పనులు నువ్వు జరిగిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. నీకంటే నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభా. నన్ను నేను సంతోష పెట్టుకుంటున్నాను కానీ నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? దావీదు మహారాజు ప్రతిదీ కూడా దేవుని దగ్గర పెడతాడు. యెహెజ్కేలు గ్రంథం 44లో ఉంది. ప్రతిష్ఠిత అర్పణలు అర్పించి యెహోవాకు మనం ఇంకా కుటుంబాలకు మేలు కలగాలని ప్రతిష్ఠిత అర్పణలు అన్నిటిలోనూ, ప్రథమ ఫలములు అన్నిటిలోనూ మొదటివి, ఇలాంటివన్నీ దేవుడికి ఇవ్వాలని బైబిల్లో వ్రాయబడింది. మన దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. మన చేయి చిన్నది, దేవుడి చేయ పెద్దది. మన చేతితో మనం ఇస్తే దేవుడికి, దేవుడి చేతితో దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది తెలియదు కొంతమందికి తెలియదు. దేవుడికి దశమ భాగం తప్పనిసరిగా ఇవ్వాలి. శాపం పాపం పోతుంది. దేవునికి ఎలా తీసేయాలో, ఏది ఎలా పోతుందో దేవునికి తెలుసు కాబట్టి చెప్పాడు దేవుడు. మనం దేవుడు చెప్పింది చెయ్యాలి అంతే. అది భక్తిహీనులకి అలా మనం ఉండకూడదు. భక్తి కలిగిన వారు చేసే పని అది. భక్తిహీనులు అంటే ఆయనకి అసహ్యం అట. సరే, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన దీవిస్తాడు. వారిని వారి పిల్ల తరాలు కూడా దీవిస్తాడు. 113వ కీర్తనలు 112 కీర్తనలు చూస్తే యథార్థవంతుల్ని, వారి వంశాలని యథార్థంగా దేవునికి మనం కానుక ఇవ్వాలి. యథార్థంగా సన్నిధికి రావాలి. ప్రతి ప్రార్థనలో ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారట. చెడుతనం, చెడు పనులు వాటన్నిటి కూడా అసహించుకునేవారు ఎవరంటే దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారే. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారికి యెహోవా భయం వారికి ఐశ్వర్యం. దేవుడే వారికి ఐశ్వర్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత అద్భుతమైన మాట. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండి ఈ రోజున నూతన సంవత్సరంలోనైనా ఆయన సన్నిధిలో మనం యథార్థమైన భక్తి చేయటానికి ప్రభు మనందరూ సాంచను కాక. దేవుడు వాక్యం గురించి కాకేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఏం చేసావు? చెప్పా. మందు తాగి చేసుకున్నావు. తప్పుడు పని చేయించావా? తప్పు పని. ఇప్పుడు రక్షణ పొందుకున్నాడా? ముట్టడానికి వీలేదు. ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు. దేవుని మందిరం వస్తుంది, ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆజ్ఞాపిస్తుంది? నీకు ఏసురక్తం వేయమంటావా? ఏసురక్తం వేయమంటావా? నీ పేరేంటన్నా? నీకు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు నలుగురున్నారా? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు. దేవుని
నేనైతే బాధ్యత తీసుకున్నాను, నాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా చొరపోయింది. చాలా తేలిక ఉన్నాం, వ్యాపారం చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుని సంస్కృతి